మహాగణపతిం మనసా స్మరామి, మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే భాద్రపద మాసం శుక్లపక్షం పౌర్ణమి రోజున ఏర్పడబోతున్న ఈ యొక్క చంద్రగ్రహణం సెప్టెంబర్ 7వ తారీఖున, సో అది ఏ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని, ఉత్తమ మధ్యమ అధమ ఫలితాన్ని ఇవ్వబోతుంది అనేది ఈ యొక్క వీడియోలో చెప్పుకుందాం. సో అలాగే గ్రహణానికి సంబంధించి ముఖ్యంగా చంద్రగ్రహణం అనేది ఇక్కడ రాహుగ్రస్తంగా ఏర్పడడం పౌర్ణమి రోజున, ఇది మన భావోద్వేగాలు, మన యొక్క మానసిక స్థితి, మన యొక్క ఎమోషన్ మీద ఎక్కువగా దీని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. మూన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ ప్లానెట్ ఇన్ అవర్ ఆస్ట్రాలజీ. ఎందుకంటే చంద్రుడు సముద్రాలని పోటుపాట్లు మనం అలాగా చూస్తూ ఉంటాము. తప్పకుండా చంద్రుడి యొక్క ప్రభావం వల్ల నీటిలో వచ్చే ఆ యొక్క మార్పులు చేర్పులు, అలాగే మానవ శరీరం 70% ఇక్కడ నీటితోనే నిండి ఉందని చెప్పి మనం చెప్పక్కర్లా, చిన్నపిల్లలకు కూడా తెలిసిన విషయం. అది సముద్రాల మీద చూపించినప్పుడు మరి మానవ శరీరం 70% నీటితో ఉన్నప్పుడు మన మీద ఎందుకు చూపించదు? సో తప్పకుండా దీని మీద ఎన్నో పరిశోధనలు అన్నీ కూడా ప్రూవ్ అయినాయి. మన ఛానల్లో చాలాసార్లు చంద్రగ్రహణానికి చంద్రుడికి సంబంధించిన ప్రభావం వల్ల ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయి అనేది కూడా చాలాసార్లు మనం చాలా డైరెక్ట్గా ప్రూవ్ చేసి చూపించాం మనం. కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున తప్పకుండా అది ఏ టైంలో ఏర్పడుతుంది, ఏంటి, ఏ దేశాల్లో ఏర్పడుతుంది, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్నీ మనం ఇంట్రడక్షన్ వీడియో చెప్పుకున్నాం. ప్రత్యేకించి ఇక్కడ ఉత్తమ మధ్యమ అధమ ఫలితాలు ఏ రాశులు పొందబోతుంది అనేది ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఇక ఈ భాద్రపద శుక్లపక్ష పౌర్ణమి సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న చంద్రగ్రహణం యోగిస్తున్న మరొక రాశి, ఉత్తమ ఫలితాన్ని ఇవ్వబోతున్న మరొక రాశి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక ఈ గ్రహణం షష్ఠ స్థానంలో ఏర్పడుతుంది. ఎవరైతే ఏ మానవుడైతే ఏది కోరుకోడో ఆ స్థానమే షష్టమ స్థానం. ప్రాబ్లమ్స్ కావాలి, సమస్యలు కావాలి, నాకు శత్రువులు కావాలి, నాకు అనేకమైన ఆటంకాలు రావాలని ఎవడు కోరుకుంటాడు? ఎవడు కోరుకోడు. సో కాబట్టి ఈ గ్రహణం ముఖ్యంగా ఉత్తమ ఫలితాన్ని ఇవ్వడానికి కన్యారాశి వాళ్ళకి చాలా మోర్ ఇంపాక్టివ్గా పనిచేస్తుందనే చెప్పాలి. ఎందుకంటే దీని ప్రభావం అక్కడే ఉంది. రుణరోగ శత్రుస్థానం అయిన షష్టమ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడడం వల్ల ఇక్కడ ఎవరికి ఇబ్బంది? మీ శత్రువులకి ఇబ్బంది. సో మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తాయో ఆ ప్రాబ్లమ్స్కి ఇబ్బంది. సో కాబట్టి ఈ రుణరోగ శత్రుస్థానంలో షష్టమ స్థానంలో గ్రహణం ఇక్కడ ఏర్పడటం వల్ల తప్పకుండా ఈ ఉపచయ స్థానంలో కూడా గ్రహణ ప్రభావం కన్యారాశి వాళ్ళకి అనేకమైన ఆటంకాలని, ఒడిదుడుకులని, శత్రుపీడని, సమస్యలని ఈ గ్రహణం తప్పకుండా వీటికి సంబంధించిన విషయాల్లో కొంత పాజిటివ్ రిజల్ట్స్నే క్రియేట్ చేస్తుంది. సో తప్పకుండా ఈ గ్రహణం ఎక్కడెక్కడో జరగటం కంటే ఇలాంటి శత్రుస్థానంలో జరగటం వల్ల మంచిది జనరల్గా అయితే. సో కాబట్టి ఎందుకంటే 6th house ఎవరు కోరుకోరు కాబట్టి ఆ ఇంట్లో గ్రహణం జరగటం వల్ల మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు కన్యారాశి వాళ్ళకి. సో మొత్తంగా ఈ భాద్రపద మాస శుక్లపక్షంలో పౌర్ణమి రోజున సెప్టెంబర్ 7వ తారీఖున ఏర్పడుతున్న గ్రహణానికి సంబంధించి ఉత్తమ అలాగే మధ్యమ అధమ ఫలితాన్ని పొందబోతున్న రాసులు ఏంటని చెప్పుకున్నాం కదా. దాన్ని బట్టి ఏం చేయాలో కూడా చెప్పుకున్నాం. సో ఇంకా మన వెల్ విషర్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క సమాచారాన్ని చేరవేస్తే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.